దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజము, ఈ తోటలో చెట్టులు దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్టు ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను దేవుడు మీకు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎలాగైనా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడునని, మీరు మంచి చెడులను గురించిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పెను. ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదని, కన్నులకు అందమైనదని, వివేకమిచ్చు రమ్యమైనదని ఉంటెను చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తను ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి.